హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేరిట మోసం జరిగింది నిన్న. నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి సజ్జనార్ పేరు మీద సైబర్ నేరగాళ్ళు మోసం చేయడం జరిగింది. సో బరి తెగించిన సైబర్ మోసగాళ్ళు. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతా. ఆపదలో ఉన్నానంటూ ఆయన స్నేహితుడికి 20,000 టోకరా అంట. సజ్జనార్ స్నేహితుడికే టోకరా వేసిరు. ఇది హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించిన సైబర్ మోసగాళ్ళు ఏకంగా ఆయన స్నేహితుడికి 20,000 టోకరా వేశారు. దీనిపై సజ్జనార్ ఎక్స్లో స్పందించారు. నా పేరుతో ఫేస్బుక్ ఖాతాలు సృష్టించి నా స్నేహితులకు నేను ఆపదలో ఉన్నాను, డబ్బులు పంపించండి అని సైబర్ నేరగాళ్ళు సందేశాలు పంపించారు. దురదృష్టవశాత్తు నిజమే అనుకుని నా స్నేహితుడు ఒకరు 20,000 మోసగాళ్ళ ఖాతాకు పంపారు. నా వ్యక్తిగత ఫేస్బుక్ పేజ్ లింక్, సో ఆయన ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా షేర్ చేయడం జరిగింది. సో ఎక్స్లో ఇది మినహా నా పేరుతో ఉన్న మిగతా ఖాతాలన్నీ నకిలీవే. ఈ ఫేస్బుక్ ఖాతాలను మేటా సహకారంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం తొలగించే పనిలో ఉంది. నా పేరుతో లేదా ఏ అధికారి ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్బుక్లో వచ్చే రిక్వెస్ట్లను స్పందించకండి. డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అస్సలు నమ్మకండి. ఒకవేళ అలా ఎవరైనా మెసేజ్లు చేస్తే ముందుగా ఫోన్ ద్వారా సంప్రదించి పరిశీలించండి. అనుమానాస్పద లింకులు, మెసేజ్లు, వీడియో కాల్స్ను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ మోసాలను వెంటనే 1930 అంటే 1930 సో 1930 హెల్ప్లైన్కు లేదా సో అక్కడున్న cybercrime.government.in ఇలా ఈ లింక్లోకి వెళ్ళి కూడా మనం రిపోర్ట్ చేయొచ్చు. లేదా 1930 ఈ నెంబర్కి కూడా హెల్ప్లైన్ నెంబర్ ఇది. సో ఈ నెంబర్ కూడా మనం డైల్ చేయొచ్చు. లేదా cybercrime.government.in ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం రిపోర్ట్ చేయొచ్చు ఇలాంటి సైబర్ నేరాలకు సంబంధించి. సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా మన డబ్బును కాపాడుకోగలం అని ట్వీట్ చేశారంట. సో ఆయన ట్వీట్ ఇది. సో సజ్జనార్ పేరు మీదే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ఆయన స్నేహితుడి దగ్గర 20,000 అపహరించారు. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, ఇక చిన్న అకౌంట్లు హ్యాక్ చేయడం, వాళ్ళ పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ పెట్టి డబ్బులు అడగడం వేరైతే, ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఫేక్ అకౌంట్స్ ఎక్కువయ్యాయి. మొన్న నిర్మలా సీతారామన్ ఆ ఫోటోలు పెట్టుకుని డబ్బులు కాజేసే పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు ఇట్లా సో ఖచ్చితంగా ప్రతి ఖాతా ఏదైనా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి పెద్ద అకౌంట్స్ నుంచి మనకు రిక్వెస్ట్ వచ్చిందంటే 1-2 సార్లు మనం వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. సో లేదా ఇక్కడ ఇచ్చినట్టు ఒకవేళ ఏదైనా డౌటెడ్గా ఉండి మోసపోతున్నామనే లేదంటే ఏదైనా లింక్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఏం చేయాలంటే 1930 నెంబర్కి హెల్ప్లైన్ నెంబర్ ఇది. సో దానికి వెంటనే కాల్ చేసి సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ ఇది. లేదా cybercrime.government.in ఈ వెబ్సైట్కైనా వెళ్ళి మనం రిపోర్ట్ చేయొచ్చు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయిందంట. బెట్టింగ్ యాప్ లింకులు ప్రత్యక్షం. 4 రోజులుగా సర్వర్ సమస్యలు. పోలీసులకు హైకోర్టు రిజిస్టర్ ఫిర్యాదంట. ఈ ఏకంగా ఇక దేన్ని వదులుతలే వీళ్ళు. హైకోర్టు సర్వర్లని హ్యాక్ చేసిరంట. మరిగా ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంది? ఇంత ప్రతిష్టాత్మకంగా ఉండే సర్వర్లనే, గవర్నమెంట్ సర్వర్లనే హ్యాక్ చేస్తున్నారు వీళ్ళు. రైట్.
సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ను హ్యాక్ చేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. హైకోర్టు కేసులకు సంబంధించి ఆర్డర్స్ డౌన్లోడ్ చేసుకునే క్రమంలో బెట్టింగ్ యాప్స్ లింక్స్ రావడంతో హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయిన విషయం వెలుగు చూసింది. అయితే 4 రోజులుగా వెబ్సైట్ హ్యాక్ అయినట్లు తెలుస్తున్నది. గురువారం సాయంత్రం హైకోర్టు కేసుల వివరాలు చూపించలేదని అడ్వకేట్స్ పేర్కొన్నారు. గత వారం వెబ్సైట్ మెయింటెనెన్స్లో ఉన్నట్లు, సర్వర్ అప్గ్రేడ్ అవుతున్నట్లు కనిపించిందని చెబుతున్నారు. శుక్రవారం నుంచి వరుస సెలవులు కావడంతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం ఆలస్యంగా బయటకు వచ్చిందని అడ్వకేట్స్ వెల్లడించారు. హైకోర్టు వెబ్సైట్ సర్వర్ అప్గ్రేడ్ సమయంలో బాక్స్ ఉపయోగించి దుండగులు హ్యాకింగ్కు పాల్పడి పాల్పడ్డట్టు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే హైకోర్టు వెబ్సైట్ అందుబాటులోకి రాలేదని తెలుస్తున్నది. హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టులో ఉద్యోగాలకు సంబంధించి జనవరిలో విడుదలైన నోటిఫికేషన్ 42 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టగా అందులో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చేందుకు హ్యాకింగ్ జరిగినట్లు పిటిషన్దారులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవకతవకల అంశం కోర్టు విచారణలో ఉన్న సమయంలో హ్యాకింగ్ జరగడం పలు అనుమానాలకు తావతీస్తుందని చెబుతున్నారు. ఈ విషయానికి సంబంధించి గత బుధవారం విచారణ జరిగిందని, కౌంటర్ పిటిషన్ దాఖలు కాలేదని వెల్లడించారు. నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, ఫలితాలు, నియామకాలు అంతా ఆన్లైన్ ద్వారా జరిగినందున అనుమానం వ్యక్తమవుతా ఉంది. సో 42 పోస్టులు ఏదైతే గత జనవరిలో జరిగిందో నోటిఫికేషన్కి సంబంధించి, సో అక్కడ అవకతవకలు జరిగే దాన్ని బట్టి సో ఈ హ్యాక్ చేసే పరిస్థితి ఉంది. అక్కడ అవకతవకలు జరిగి ఉండొచ్చు, అందుకే దాన్ని కప్పిపుచ్చేందుకు ఈ సర్వర్ల హ్యాక్ అనేది జరిగింది అన్నట్టుగా సో కొంత అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. స్కిల్ బెస్ట్ గేమ్ యాప్నే ప్రమోట్ చేశా, అది చట్టబద్ధమైనది, అందుకే ప్రచారం చేశా. సినీ నటుడు రానా బెట్టింగ్ యాప్ కేసులో సిట్ విచారణకు హాజరు. గంటన్నర పాటు విచారించిన అధికారులు. సిట్ ఎదుట యాంకర్ విష్ణుప్రియ సైతం హాజరు. తను స్కిల్ బెండ్ గేమ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేశానని, అది కూడా 2017 సంవత్సరంలో చేశానని సినీ హీరో రానా దగ్గుపాటి తెలిపారు. ఈ సమయంలో చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్నాకే నిబంధనల ప్రకారమే ప్రమోట్ చేసినట్లు స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో సిట్ విచారణలో భాగంగా లక్డీ కపూర్లోని సిఐడి కార్యాలయంలో శనివారం రానా హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్కు సంబంధించి అగ్రిమెంట్, బ్యాంక్ స్టేట్మెంట్లను అందజేసినట్లు తెలుస్తున్నది. గంటన్నర పాటు ఆయనను అధికారులు విచారించారు. అనంతరం రానా మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అంతా తెలిసిన విషయమేనన్నారు. ఈ సందర్భంగా రానా, నేను నటించిన సినిమా కాంతా రిలీజ్ అయ్యింది చూడండి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బెట్టింగ్ యాప్ కేసులో యాంకర్ విష్ణుప్రియ సైతం సిట్ ఎదుట హాజరయ్యారు. 3 బెట్టింగ్ యాప్లను సంబంధించిన ప్రమోషన్పై ఆమెను సిట్ అధికారులు విచారించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇది చట్టబద్ధత ఉన్న యాపా కాదా అనేది పక్కన పెడితే, ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ అనేదే తప్పు. అసలు బెట్టింగ్ యాప్స్ జనరేట్ చేయడం, దాన్ని ప్రమోట్ చేయడమే తప్పు. అది చట్టబద్ధమైన యాప్ అయినా కానీ ఇక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది అప్పులు చేసి మరి బెట్టింగ్ యాప్స్లో పెడతా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్లో అప్పులు చేసి మరి పెడతా ఉన్నారు. మరి వాళ్ళ ప్రాణాలకు మరి మీరు ఎవరు జవాబుదారు? ఇప్పుడు ఆయన ఏమంటుండు, ఇది చట్టబద్ధంగా ఉంది కాబట్టి నేను ప్రమోట్ చేశా అంటున్నాడు. మరి ఆ యాప్ ద్వారా చాలామంది చనిపోయిన పరిస్థితి, వందలాది మంది చనిపోయిన పరిస్థితి. అసలు బెట్టింగ్ యాప్ అనేదే తప్పు నా ఉద్దేశ ప్రకారం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అనేదే తప్పు. మళ్ళీ దాన్ని చట్టబద్ధత ఏంది, చట్టబద్ధత లేకపోవడం ఏంది? ఎన్నో వందల మంది, వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ చేసిన అప్పులు తీర్చలేక చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ ప్రాణాలకి, వాళ్ళ కుటుంబానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు మీరు కోట్ల రూపాయలు మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు, బ్యాంక్ ఖాతాలు వేసుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు, అయిపోయింది. మరి ఇప్పుడు ఎవడు లాస్ అయినట్టు? ఇక్కడ ప్రజల ప్రాణాల పరిస్థితి ఏంది? అది ఎవరైనా కావచ్చు.
మళ్ళీ దానికి చట్టబద్ధత ఎందుకు క్రియేట్ చేస్తుంది ప్రభుత్వాలు కూడా? ఇప్పుడు అసలు బెట్టింగ్ యాప్ అనేది తప్పైనప్పుడు, ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ తప్పైనప్పుడు దానికి చట్టబద్ధత ఎట్లా ఇస్తున్నారు మీరు?